హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్ వచ్చేసరికి శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఛానల్ వచ్చేసరికి ఎప్పుడు హెవీ వర్క్లే చూపిస్తున్నాను కదా. ఈరోజు వచ్చేసరికి కొంచెం సింపుల్ వర్క్లు, అంటే కొంచెం టీచర్స్, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి సంబంధించి, అంటే అట్లా అని కాదు, వాళ్ళు కొంచెం ఇష్టపడతారు టీచర్స్ వచ్చేసరికి. మీకు 1 by 1 చూపిస్తాను. ఇది వాళ్ళ ఓల్డ్ పట్టు శారీ అండి. ఆల్రెడీ అయిపోయింది ఒకసారి, అందుకని చెప్పేసి కొంచెం పట్టు క్లాత్ తీసుకొని చేయమని చెప్పారు. అందుకని పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయటం చేశాను. ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. దగ్గరగా చూడండి, వర్క్ ఫినిషింగ్ చూడండి ఫస్ట్ ఎట్లా వస్తుంది ఏంటని. బ్యాక్ పార్ట్ ఇది మనలే కస్టమైజ్ చేయించమన్నారు. స్టిచ్చింగ్ కూడా నేను మండే పంపిద్దామని చెప్పేసి ఆగిపోయాను. ఫ్రంట్ పార్ట్ సెకండ్ వచ్చేసరికి ఇది కొంచెం హెవీగా వచ్చింది కదా. సెకండ్ వచ్చేసరికి ఇట్లానే ఏం కొంచెం లైట్గా ఇష్టపడతానండి, అంత హెవీగా వేసుకొని అన్నారు. సరేనండి అని చెప్పేసి చూపించాను. అదే వర్క్లో కొంచెం సేమ్ వర్కే. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. అట్లా వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఇది తనే స్టిచ్చింగ్ చేయించుకుంటామన్నారు. సర్లే అని చెప్పి ఇవాళ మార్నింగ్ కాల్ చేశాము. మేడం రేపు సండే కదా, సండే వస్తూ ఉన్నారు, ఓకే అండి అని చెప్పారు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్. ఈ కాలం బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇట్లా ఇదొకటి. ఈరోజు కొత్తగా వేసాను ఈ డిజైన్ అయితే. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా వస్తుంది. తను ఇప్పుడే వచ్చి స్టిచ్చింగ్ కూడా చేయించినండి మీరే అన్నారు. సర్లే అని చెప్పాను. ఇప్పుడే వర్క్ అయిపోయింది. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 4 వస్తుంది. తను కొంచెం సేపు సంకోచించారు. బ్యాక్ హోల్ అంటే అంత ఇంట్రెస్ట్ వద్దులండి, పెట్టుకోము వద్దన్నారు. నేను అన్నాను ఈ సెంటర్లో వచ్చేసరికి కట్ చేసి ఇదే షేప్లో నెట్ వేపిస్తానని చెప్పాను. సరే వేయించండి, అట్లా అయితే డబల్ లేయర్ వేయమన్నారు. సింగిల్ లేయర్ అయితే కొంచెం నాకు బాడీ కనిపిస్తుందండి, అందుకని చెప్పంటే సర్లేండి నేను డబల్ లేయర్ వేస్తానని చెప్పాను. ఇది స్టిచ్చింగ్ అయిపోయి మళ్ళీ ఇంకొక వీడియో నేను పెడతాను, షేర్ చేస్తాను, ఓకే. ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా ఎల్ షేప్లో వచ్చింది. తన హైనెక్ అడిగింది, అందుకని ఇది ప్రిఫర్ చేశాను. సేమ్ ఇవన్నీ ఈరోజు టీచర్స్ చేయండి. ఇది ఇది వచ్చేసరికి ఇంకో దగ్గర వచ్చి ఓకే. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. ఈ టీచర్ గారు ఫస్ట్ కొంచెం భయంతో ఇచ్చారు. మేడం నేను అటు శ్రీశైలం సైడ్ చేయించుకున్నా ఉన్నారు, నాకు ఏది సూట్ కాలేదు, మీరు ఎట్లా చేస్తారు ఏందోనండి అంది. సర్లే మేడం ఒక్కటి చూడండి, ఎక్కువ వద్దు అని చెప్పాను. ఆ మేడం గారు చూసి ఇంకా 2 ఇచ్చారు. 2 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది పట్టు క్లాత్ తెప్పించి చేయమన్నారు. శారీలో బ్లౌజ్ మాత్రం చాలా డెలికేటెడ్గా ఉంది, అందుకని చెప్పేసి పట్టే తీసుకున్నాను. ఆ మేడం గారు కూడా రేపు సండే కదా, సండే వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్, ఓకే. ఇది వచ్చేసరికి ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయించాము. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా సింపుల్. బ్యాక్ ఫ్రంట్ ఈరోజు అయితే కొన్ని ఆర్డర్లు వచ్చినాయండి మనకైతే. టీచర్స్ కొంతమంది వాళ్ళు అంటే స్కూల్కి వేసుకొని వెళ్తూ ఉంటారు కదా, చూసి మేడం బాగుంది స్టిచ్చింగ్ మాకు కూడా చేయించండి కొన్ని వర్క్స్ అని ఈరోజు అయితే కొన్ని ఆర్డర్లు అయితే వచ్చినాయండి. ఇవి ఓకే. ఇది వచ్చేసరికి ఇంకొకరు స్టిచ్చింగ్ కూడా చేయించాము. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా సింపుల్. బ్యాక్
ఫ్రెండ్ ఈరోజు అయితే కొన్ని ఆర్డర్లు వచ్చినాయండి మనకైతే. టీచర్స్ కొంతమంది వాళ్ళు అంటే స్కూల్కి వేసుకుని వెళ్తూ ఉంటారు కదా, చూసి మేడం బాగుంది స్టిచ్చింగ్ మాకు కూడా చేయించండి కొన్ని వర్క్స్ అని ఈరోజు అయితే కొన్ని ఆర్డర్లు అయితే వచ్చినాయండి. ఇవి పెళ్ళి వాళ్ళవి తలంబ్రాల శారీ. ఇది నేను ఈ వర్క్ వేసిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ వీడియో పెడతాను. ఇది ఆల్రెడీ నేను వేసే ఉన్నాను వర్క్, మ్యారేజ్ తలంబ్రాల శారీ. ఓకే, ఇవైతే కొన్ని ఆర్డర్లు అండి ఈరోజు వచ్చినాయి. నాకు 4 ఆర్డర్ దాకా వచ్చింది. మీకు ఏదన్నా వర్క్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ మీద మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి. ఏదన్నా కావాలంటే చేయండి. మేడం దయచేసి రేటు కోసం అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వద్దు. మీరు వర్క్ చూసుకోండి, ఫినిషింగ్ చూసుకోండి, ఊరక టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఇంకొక వర్క్, ఇది ఇంకొక కస్టమర్ది. చూడండి, ఒక హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ పెడదామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇది కూడా మీకు అయిపోగానే స్టిచ్చింగ్తో సహా పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ మీద ఇస్తాము. ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి.